హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీకు మంచి స్వీట్ రెసిపీ ఒకటి నేర్పించాలనుకుంటున్నాను. అది బూడిద గుమ్మడికాయ అన్నమాట. బూడిద గుమ్మడికాయ అనేసరికి ఏమనుకుంటారంటే జనరల్గా ఇంటికి దిష్టి తీయటానికి కడతారనుకుంటారు, లేదు ఒడియాలు పెట్టుకుంటారు. కానీ బూడిద గుమ్మడితో స్వీట్స్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, జ్యూస్గా కూడా తయారు చేసుకోవచ్చు అండి. అయితే ఈ బూడిద గుమ్మడి హెల్త్ పరంగా వచ్చేసరికి షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి. అదేవిధంగా మన మెదడు పనితీరుని కూడా భలే మెరుగుపరుస్తుందండి. చక్కగా ఆ ఒత్తిడి అది లేకుండా క్లారిటీగా ఉంటుందన్నమాట. మన మెదడు భలే యాక్టివ్గా పనిచేస్తుంది. చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే బూడిద గుమ్మడి జ్యూస్ ఇవ్వండి, చాలా మంచిది. ఈరోజు మీకు ఆ బూడిద గుమ్మడితో స్వీటు సూపర్గా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా నేను చెప్పినట్టు కొలతలతో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సరేనా? అదేవిధంగా ఇంకొకటి మీరు చేయాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదిగోమ్మా బూడిద గుమ్మడి అంటే ఈ విధంగా ఉంటుంది. పైన ఇదిగో ఇట్లా చూడండి బూడిద వస్తుంది అన్నమాట. ఇదంతా శుభ్రంగా మనం కడిగి పెట్టుకుందాము. కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తానన్నమాట. ఈ పైన ఈ చెక్కు వచ్చేసరికి చాలా మందంగా ఉంటుందమ్మా. ముదురుకాయ అయితే ఇంకా గట్టిగా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఈ విధంగా చాకుతో కట్ చేసుకుందాము. నేను మరీ లేతది తీసుకోలేదు, అట్లాగని మరీ ముదురుకాయ తీసుకోలేదు, మీడియంగా ఉండే కాయ తీసుకున్నాను. అన్నీ కూడా ముక్కలు కట్ చేసుకుందాము. ముక్కలమ్మ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి, మనం తురుముకోవాలన్నమాట. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఈ గింజ పార్ట్ మాత్రం తీసేయండి. ఇదిగోండి ఇట్లా పెట్టి తీసేయాలన్నమాట. మనకు ఉపయోగపడేది ఇదే, ఈ కండ మాత్రమే ఉపయోగపడుతుంది. అన్నీ కూడా అదే విధంగా చేసి పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని మనం తురుముకుందాం. ఇదిగోండి అమ్మ, ఇటువంటి ఎండు కొబ్బరి తురిమే ఈ తురుముది తీసుకొని ఇవి ఈ విధంగా తురుముకోవాలన్నమాట. మనం కొబ్బరి తురుముకుంటాం చూసారా, అట్లాగనమాట. అయితే జాగ్రత్త అమ్మా, ఒక్కోసారి మీరు చెయ్యి జాగ్రత్తగా పెట్టుకొని తురుముకోండి. ఒక్కోసారి ఏమైందంటే వీటికి తగిలి చెయ్యి ఘాట్లు పడతాయి అన్నమాట. చూసారుగా, ఇదిగోండి ఇది ఈ విధంగా తురుముకోవాలి. చెక్కు మాత్రం పనికిరాదు, ఈ చెక్కు తీసేయండి. ఇదిగోండి తురుము చూసారా ఎట్లా వచ్చిందో. ఇట్లా అన్నీ కూడా తురుముకుందాం. చూడండి మీకు ఇటు నుంచి ఎట్లా వస్తుందో. ఇదిగోండి ఇట్లా తురిమి పెట్టుకోండి. ఇదిగోండి ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు బూడిద గుమ్మడి హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇదిగోమ్మా, స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోండి. ఆ బాండీలో ఇందాక మనం తురుముకున్న బూడిద గుమ్మడికాయ వేయాలి. ఇందులో ఏంటంటే బూడిద గుమ్మడిలో వాటర్ ఎక్కువ వస్తుందన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. అడుగు అంటున్నాయి బాకండమ్మా. ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఇదిగోండి అమ్మా, ఇది మీడియం ఫ్లేమ్ మీద ఈ తురుముని బాగా వేయించుకోవాలి. మీరు హై ఫ్లేమ్ పెట్టి గబగబా వద్దులే అనుకొని చేస్తే కనుక ఈ బూడిద గుమ్మడి తురుము వచ్చేసరికి పచ్చివాసన వస్తుంది అన్నమాట.
అందువల్ల కొంచెం మీరు మీడియం ఫ్లేమే పెట్టుకోండి. ఇదిగోండి అమ్మా, ఇదిగో నీరంతా ఎగిరిపోయింది చూడండి. ఇప్పుడు మనకి ఈ తురుము అనేది కరెక్ట్గా ఉడికినట్టు లెక్క అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బెల్లం వచ్చేసరికి మనం ఇందాక తురుము ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు తీసుకోండి. తీపి తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. అదేవిధంగా మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట. కొంచెం వాటర్ తీసుకొని కరిగించుకోండి అమ్మా. అయితే ఈ బెల్లం ఏంటంటే పాకం రానవసరం లేదనమాట, ఊరకే జస్ట్ వడగట్టుకోవటం కోసమే. ఎందుకంటే అందులో పుడక ఇలాంటివి ఉంటాయి కదమ్మా, అందుకోసం. ఇదిగోండి బెల్లం కరిగింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బాండీని మళ్ళా స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకోవాలి. ఈ స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనం ఈ బెల్లం అంతా బాగా కరిగించుకున్నాం కదా, ఆ బెల్లంని ఇందులో ఉంచుకుందాం. ఈ కరిగించుకోవటం ఎందుకంటే అమ్మా, ఇదిగోండి అడుగును చూడండి, ఇట్లా డస్ట్ అది వస్తుంది అనమాట, పుడక అది వస్తుంది. కాబట్టి మనం బెల్లం కరిగించి వేసుకోవాలి. మామూలుగా అయితే మంచి బెల్లం అనుకోండి, డైరెక్ట్ అలా వేసేసుకున్నా పర్వాలా. ఇదిగోండి నల్లగా ఉంది చూసారా. ఇదిగోండి ఎప్పుడైనా బెల్లాన్ని ఈ విధంగా కరిగించి వాడుకోండి. ఇదిగోండి ఇట్లా కనపడుతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ గుమ్మడి తురుముని బాగా ఈ బెల్లం నీళ్ళలో ఉడకనిద్దాం. అడుగు అంటకుండా దగ్గరుండి బాగా కలుపుకోండి అమ్మా. ఇదిగోండి అమ్మా, మనకి హల్వా అనేది రెడీ అయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరీ దగ్గరకు రాకూడదు, చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఆరిన తర్వాత మనకి ఇంకొంచెం చిక్కబడిద్ది అనమాట. ఇదిగోండి అర్థమవుతుందిగా అమ్మా, ఇట్లా. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 1 అర స్పూన్ వేసుకోండి. అదేవిధంగా నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పు అన్నమాట. అది మీ ఇష్టం అన్నమాట, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చమ్మా. ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకుందాము. అదేవిధంగా 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. అసలు నెయ్యి ఎక్కువ పట్టదు, 2 స్పూన్లు వేసుకుంటే అదనపు రుచి వస్తుందన్నమాట. అందుకోసం నెయ్యి మనం చెప్పటమేను. నెయ్యి వేసుకోపోయినా పర్లా. ఇప్పుడు మనకి హల్వా అనేది రెడీ అయింది. ఈ హల్వాని కొంచెం ఆరిన తర్వాత వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. చూశారు కదా బూడిద గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో. ఇదే విధంగా మీరు ట్రై చేసి తిని చూడండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. అదేవిధంగా బూడిద గుమ్మడికాయని మీరు ఏ విధాలుగా ఉపయోగించుకుంటారో కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.